బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. దుర్గం చెరువు దగ్గర 5 ఎకరాలు కబ్జా చేసి ఆక్రమించిన స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు అద్దెకిచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా ఫిర్యాదుతో కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. కేసు డీటెయిల్స్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్. కొత్త ప్రభాకర్ రెడ్డిపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దుర్గం చెరువు ఆక్రమించాడంటూ కూడా, దుర్గం చెరువులో 5 ఎకరాల ల్యాండ్ ను ఆక్రమించాడంటూ కూడా ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో బిఎన్ఎస్ 329(3)(3)(5) సెక్షన్, మరోవైపు పీడీపీపీ యాక్ట్ కింద సెక్షన్ 3 కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దుర్గం చెరువులో సుమారు 5 ఎకరాలు ల్యాండ్ ను అక్రమంగా ఆక్రమించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చెరువు ప్రాంతాన్ని మట్టి రాళ్లతోటి నింపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా ఆక్రమించినటువంటి భూమిని ఎస్టీఎస్సీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పార్కింగ్ వినియోగంలో ఉంది. అయితే 2014లోనే హెచ్ఎండిఏ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కూడా, నోటిఫికేషన్ ఉన్నప్పటికీ దాన్ని ఆక్రమించారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం హైడ్రా అధికారి క్రాంతి ఆనంద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.